ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకుందాము. ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ స్ట్రాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అక్యూజర్స్, నో మ్యాటర్ హౌ మచ్. ఈరోజు మన జీవితాలు కూడా ఎంతోమంది అక్యూజర్స్ ఉన్నారని, చెయ్యని నేరాన్ని మోపుతూ చేసాము అంటున్నారేమో, కానీ అటువంటి వారి ముందు ఏమాత్రం మాట్లాడకుండా నిలబడటానికి కావాల్సిందే ప్రార్థన శక్తి. ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ 4 విషయాలు. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ యాంగర్. ఒకటి సడన్ యాంగర్, వెంటనే వచ్చేది, లేకపోతే అకస్మాత్తుగా వచ్చే కోపము. రెండవది సిన్ఫుల్ యాంగర్. ఆ కోపంలో చాలామంది ఆ కోపంలో ఉద్రేకంలో చంపేస్తారు, మర్డర్ చేసేస్తారు, లేకపోతే వాళ్ళు హాని చేసుకుంటారు. సమ్ కైండ్ ఆఫ్ సిన్ఫుల్ యాంగర్. మూడవది ఏంటిదంటే స్పిరిట్ ఆఫ్ యాంగర్. కోపం అనే ఆత్మ చాలామందిలో ఉంటుంది. కోపం అనే ఆత్మ ఏంటి? దాని నుండి మనకి విడుదల కావాలి, అదొక దురాత్మ, దాన్ని జయించాలి. నాలుగవది ఏంటిదంటే శాంక్టిఫైడ్ యాంగర్, అంటే పరిశుద్ధమైన, శుద్ధీకరమైన, శుద్ధమైన కోపం. అంటే ఏంటి? ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మీకు ఒకలాంటి కోపం కలుగుతుంది, అది అన్యాయము అని అనిపిస్తుంది చూడండి, ఇది తప్పు, అలాగ చేయకూడదు. అది ఇట్స్ కాల్డ్ రైచియస్ యాంగర్ ఆర్ శాంక్టిఫైడ్ యాంగర్. ఈ 4 రకాల యాంగర్ గమనించండి. ఈ 4 రకాల యాంగర్స్లో, కోపాల్లో మీకు ఏ కోపం ఉంది? సడన్ కోపమా, పాపపు కోపమా, లేకపోతే దురాత్మ వల్ల కలిగిన కోపమా, లేకపోతే శుద్ధమైన రైచియస్ యాంగరా? ఈ యాంగర్స్ అంట, ఈ కోపాలు ఏ విషయంలో కోపాడుతున్నామో మన గురి తెలిసిపోతుందంట. ఇఫ్ అ పర్సన్ ఈస్ గెటింగ్ యాంగ్రీ అట్ సంథింగ్, యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ద పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ ఇస్. ఒక వ్యక్తి ఒక సేవ పాడైపోతుందని కోపాడుతుంటే అది ఇట్స్ రైచియస్ యాంగర్. ఒక వ్యక్తి ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే, ఒక చిన్న బిడ్డ ఎవరికైనా లేకపోతే అన్యాయంగా చేస్తున్న వాళ్ళు, దే గెట్ కైండ్ ఆఫ్ యాంగ్రీ. డూ యూ అక్యూజ్ దట్ యాంగర్? నో, ఇట్ ఈస్ రైచియస్ యాంగర్. దే వాంట్ టు డూ సంథింగ్ రైట్. కానీ మీరు మిమ్మల్ని ఏదో తక్కువ మాట్లాడినందుకు, మీ ఈగో హర్ట్ అయినందుకు, మీ అహము దెబ్బతిన్నందుకు మీరు కోపడుతున్నారంటే అది ఇట్ ఇస్ ప్రైడ్, ఇట్ ఈస్ ఈగో, జీవపు డంబము. కాబట్టి ఏ విషయంలో మనం కోపడుతున్నాం మనం చూడాలండి. మనం అడగాలి, దేవా నా కుటుంబస్తుల్ని హ్యాండిల్ చేయగలిగిన శక్తిని నాకు దయచేయి. ఈరోజు ఎవరు మిమ్మల్ని బాధ పెట్టినా బాధ పెట్టకపోయినా గమనించండి, ప్రతి కుటుంబంలో కుటుంబస్తులే. లాస్ట్ వీక్ చెప్పాను, ద పీపుల్ హు ఆర్ క్లోజెస్ట్ టు అస్ విల్ హర్ట్ అస్ ద మోస్ట్ కదా. ఎవరైతే మనకు అతి సమీపంగా ఉంటారో వాళ్ళ దగ్గర నుండి మనకి ఎక్కువ దెబ్బలు, ఎక్కువ నొప్పి వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు దురాత్మలు వారిని వాడుకొని ప్రేరేపించి ప్రభావితం చేసి, వారిని వాడుకొని మనల్ని రెచ్చగొట్టడానికి, మనల్ని పాడు చేయడానికి, మనల్ని దేవుని దగ్గర నుండి దూరం చేయడానికి, గిల్టీ కాన్షియస్లో ఉండడానికి వారిని ఎన్నోసార్లు రెచ్చగొట్టి వాడుకుంటాడు. కానీ అందుకనే మనందరికీ ప్రార్థన అవసరం. ప్రార్థన లేకపోతే వీ కెనాట్ ఫైట్ దీస్ ఎనిమీస్. అంటే నా భార్య నాకు శత్రువా, నా భర్త నాకు శత్రువు, నా బిడ్డలు నాకు, మీ బిడ్డలు కాదు నేను అన్నది, దురాత్మలు వారిని ప్రేరేపించి, అది వాడు మన శత్రు, అపవాది మన శత్రు. వాడిని ఎలాగ పోరాడాలంటే కత్తులతోటి కాదు, కటారాలతోటి కాదు, కానీ ప్రార్థన ద్వారా. యేసు ప్రభు కూడా మంచి మాదిరి. హీ డి నాట్ ఫైట్ హిస్ అక్యూజర్స్, హీ డి నాట్ కాల్ ద ఏంజల్స్. ఇదిగో దూతల్ని పంపించి ప్రభా తండ్రి అంటే పంపించుండేవాడా కాదా? నిశ్చయంగా పంపించుండేవాడు, ఎందుకంటే కుమారుడు అడుగుతున్నాడు కాబట్టి. కానీ హీ జస్ట్ సెడ్ నో, అండ్ దట్ ఈస్ వై హీ హ్యాడ్ టు ప్రే, గివ్ మీ ద స్ట్రెంగ్త్. ముమ్మార్లు అడిగాడు, ప్రభువా తండ్రి ఈ గిన్నె నా నుండి తీసివే, బికాజ్ హీ నోస్ ఈ శరీరం అంత తట్టుకోగలుగుతుందా, ఇంత బాధ, ఇంత వేదన, అటు ఫిజికల్గా అటు ఎమోషనల్గా. కెన్ ఇట్ బేర్ ఇట్? ఈ పాప భారం, లోక పాప భారం నేను మోయగలుగుతాను? ఐ కెనాట్, ఐ మే నాట్, మేబీ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, రిమూవ్ ఇట్ లార్డ్, యట్ నాట్ మై విల్, లెట్ యువర్ విల్ బీ డన్. నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తం. ఈరోజు మీ జీవితాల్లో కూడా నొప్పి కలిగించే మనుషుల్ని కావాలనే పెట్టాడేమో దేవుడు. నొప్పి కలిగించే పరిస్థితులు, నొప్పి కలిగించే ఆ మాటలు దేవుడు కావాలని పెట్టాడు. మేబీ హీస్ ట్రయింగ్ టు శాంక్టిఫై అస్, మేబీ హీస్ ట్రయింగ్ టు ప్యూరిఫై అస్, మేబీ హీస్ ట్రయింగ్ టు మేక్ అస్ మోర్ హోలీ. నాకు తీసివే ప్రభువా కాదు, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చు ప్రభు. ఈ మాట లేకపోతే మేబీ యూ వుడ్ నాట్ ఫాల్ అట్ హిస్ ఫీట్. ఆ మాటలు రాకపోతే మీరు దేవుని సన్నిధి పరిగెత్తరేమో, ఆ మాటలు రాకపోతే మీరు బలంగా మారరేమో, ఆ మాటలు రాకపోతే మీరు ఎమోషనల్ రెసిలియన్స్ రాదేమో, ఆ కెపాసిటీ రాదేమో. ఈజ్ ఇంక్రీజింగ్ యువర్ కెపాసిటీ. ఇది తట్టుకున్నావా గత వారం విన్నట్టు, ఇది తట్టుకున్నావా ఇంకో లెవెల్, ఇది తట్టుకున్నావా ఇంకో లెవెల్. అది తేవటానికి, మిమ్మల్ని ఆయన స్వరూపంలోకి మార్చడానికి దేవుడు అనుమతించాడు, తీసివే కాదు.
ఈ వ్యక్తిని తీసివేయి కాదు, ఈ నొప్పిని తీసివేయి కాదు ప్రభా, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడునుగాక. ఈరోజు దేవుని సన్నిధిలో మనం అడుగుదామండి. యోహాను పత్రిక 13వ అధ్యాయము 35వ వచనం చూద్దామా? యోహాను పత్రిక 13వ అధ్యాయము 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని. హౌ డు పీపుల్ నో దట్ వి ఆర్ హిస్ పీపుల్? హౌ డు పీపుల్ నో దట్ వి ఆర్ హిస్ చిల్డ్రన్? దేనిని బట్టి తెలుసుకుంటారు అని అంటే, నన్ను ప్రేమించట్లేదు ప్రభా, నేను తనని ప్రేమిస్తున్నట్టు నన్ను ప్రేమిస్తలేదు ప్రభా. చాలామంది భార్యలు, నేను ఆయనను ఎంతో ప్రేమిస్తాను కానీ ఆయనదే నుండి నాకు అంత ప్రేమ రావట్లేదు. మీరు ఎవరో మిమ్మల్ని ప్రేమించాలని కాదు, ఎందును బట్టి మీరు ఆయన బిడ్డలని తెలుసుకుంటారంట, ఆయన శిష్యులని తెలుసుకుంటారంట, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారిన ఎడల వారైన ఎడల దీన్ని బట్టి మిమ్మల్ని చూసి అందరూ నా బిడ్డలు నా శిష్యులు అనుకుంటారంట. యూ మైట్ బీ సేయింగ్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇనఫ్ లవ్, ఐఎమ్ నాట్ బీయింగ్ లవ్డ్ ఇనఫ్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇనఫ్ అటెన్షన్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇనఫ్ ఎఫెక్షన్. చాలామంది ఈ కాలంలో, ఐ డోంట్ నో ఇఫ్ యూఆర్ అబ్జర్వింగ్, కానీ ఈ కాలంలో దిస్ ఇస్ బికమ్ సచ్ అ ట్రెండ్ అంటామా ఏమంటాం తెలీదు, శాపం అంటామా తెలీదు. నీ భర్త నేను ప్రేమించట్లేదా, వేరేదే నేను పొందుకో. నీ భర్త నీకు కావాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా, వేరేదే నేను పొందుకో. యూ డిజర్వ్ బెటర్, యూ డిజర్వ్ బెటర్. ఆర్ యూ హియరింగ్ దట్ ఎనీవేర్? ఎస్. ఆర్ యూ ఆల్సో గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్? బెటర్ నాట్. బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద వర్డ్ బట్ డు నాట్ కన్ఫర్మ్ టు ద వరల్డ్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ద వరల్డ్ ఇస్ సేయింగ్ యూ డిజర్వ్ బెటర్. నీ భర్త నుండి నీ ప్రేమ రావట్లేదు, నీ ఇన్లాస్ నుండి ప్రేమ రావట్లేదు, జస్ట్ కట్ ఇట్ ఆఫ్, గో టు అదర్ వెర్ యుల్ గెట్ లవ్. ఇక్కడ ఇప్పుడు ఈ లోకం ఎట్లా అయిపోయిందంటే, నా భర్త నన్ను ఒక క్వీన్ లాగా చూడాలి, ఎప్పుడు ఆ సింహాసనం పైన నన్ను ఎక్కి కూర్చోబెట్టాలి, అక్కడ కూర్చోబెట్టినప్పుడు నాకే ఎదుగు పూలు చల్లాలి, నా పాదాలు కడగాలి, నాకు రింగ్స్ పెట్టాలి. ఇట్లే అయిపోతుందండి లోకం అంతా. నా భర్త నాకు ప్రేమ చూపించలేదా, ఐఎమ్ నాట్ గెట్టింగ్ దట్ లిటిల్. అసలు ఆయన ఎంతో చేస్తాడు కానీ వారు ఎక్స్పెక్ట్ చేసినట్టు, లేకపోతే లోకము వారికి సోషల్ మీడియా వారికి పొట్రే చేసినట్టు రావట్లేదేమో. ఇంకంతే, నాకు ప్రేమ రావట్లేదు ఏంటి. కానీ యేసు ప్రభు ఇక్కడ అట్లా అనట్లేదండి. ఏమంటున్నాడంటే, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ లవ్డ్, ఈవెన్ ఇఫ్ పీపుల్ ఆర్ అక్యూజింగ్ యూ, ఈవెన్ ఇఫ్ పీపుల్ ఆర్ మిస్ట్రీటింగ్ యూ, ఈవెన్ ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ అఫెక్షనేట్, యూ లవ్, అండ్ దట్ ఈస్ హౌ ద హోల్ వరల్డ్ విల్ నో దట్ యు ఆర్ హస్ చైల్డ్. ఆమెన్. అప్పుడు తెలుసుకుంటారంట. మీరు పొందుకోకపోయినా ప్రేమించండి. అందుకని యేసు ప్రభు, హీ వాష్డ్ హిస్ డిసైపుల్స్ ఫీట్, హీ వాష్డ్ ద ఫీట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. ఎవరైతే ఆయనకి వెన్నుపోటు పొడుస్తున్నారో ఆయన పాదాలు కూడా గడిగాడు. మై ఫ్రెండ్ అని పిలిచాడు. మై ఫ్రెండ్, ఆ స్నేహితుడా. అదే ఆ స్థానంలో మనం ఉంటే, నువ్వే కదా నాకు వెన్నుపోటు పడిచేది, ఎంత నటన చేస్తున్నావు, నీకు అసలు మనసు గుచ్చుకోవట్లేదా అని మనం ఎన్ని మాటలు అంటాం కదా. కానీ యేసు ప్రభు అన్నీ తెలిసి కూడా he was still willing to wash Judas's feet and say, my friend. ఈరోజు మన జీవితాలు కూడా పరీక్షించుకుందామండి. ఇట్స్ నాట్ అబౌట్ am I receiving it. Even if you receive it or not, I will show love. నిజంగా నిన్ను నమ్మిన వారు ప్రభా శారీరకంగా ప్రవర్తించము కదా ప్రభు. నిన్ను నమ్మకనే, నిన్ను పరిపూర్ణంగా సంపూర్ణంగా నమ్మకనే మా సొంత చేతుల్లోకి మేము తీసుకుని మేమే చేద్దాం అనుకుంటున్నాం. మమ్మల్ని క్షమించు ప్రభు. ఈ రోజు నుండి నిన్ను సంపూర్ణంగా నమ్మే కృపను దయచేయ. సంపూర్ణంగా నిన్ను నమ్మాలి. యుద్ధము యెహోవాదే, ఆయనే చూసుకుంటాడు. ఆయన అడిగేదల్లా విధేయత. నువ్వు మౌనంగా ఉంటావా, నువ్వు ప్రేమిస్తావా, నువ్వు క్షమిస్తావా, నువ్వు ఓర్చుకుంటావా, నువ్వు సహిస్తావా అనేదే అడుగుతున్నాడండి. ఈరోజు నీ వాక్యానికి విధేయత చూపించే జీవితము నాకు నేర్పించావా? పరిశుద్ధాత్మదేవా, నన్ను ఇప్పుడు బలపరిచయ్యా, ఇప్పుడు బలపరిచే ప్రభా. పరిశుద్ధాత్మదేవా, నువ్వు లేకపోతే నేను చేయలేనయ్యా, నువ్వు లేకపోతే నేను చేయలేను ప్రభా. నన్ను బలపరచు, నాకు శక్తిని దయచే, నీ సహాయాన్ని దయచే, నీ తోడును దయచేవా. ఈరోజు నుండి నీ స్వారూప్యంతో, నీ గుణగణాలతో మేము జీవించాలి ప్రభా.
నీ గుణగణాలు నాకు నేర్పించు, మాకు నేర్పించు ప్రభా. హెల్ప్ us not to act out of character, Lord. Help us not to act out of the word of God. ఈ లోకానుసారమైన పద్ధతుల నుండి మాకు సంపూర్ణమైన విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. లోకానుసారమైన క్రియలు, తలంపులు, ఉద్రేకాల నుండి విడిపించు ప్రభా. ఈ రోజు నుండి నీ ఆత్మానుసారంగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నానయ్యా. చెయ్యయ్యా. ప్రతిరోజు మమ్మల్ని చెక్కు ప్రభా, చెక్కు ప్రభా. నొప్పి వద్దు, నొప్పి కలిగించే మనుషులు వద్దు కాదు. నువ్వు దీని ద్వారా మాకేం నేర్పిస్తున్నావు, నేర్చుకునే కృపను, జ్ఞానాన్ని దయచే ప్రభా. Help us to receive it with wholehearted. ఈ రోజు నుండి దేవా, మమ్మల్ని చూసిన వారు నిన్ను చూడాలయ్యా. మాతో మాట్లాడిన వారు నీ స్వరము వినాలి ప్రభా. దేవా, క్రీస్తు కలిగిన మనసు నాకు దయచేవా. Renew our mind, Lord. Renew our mind, Jesus. Holy Spirit, renew our mind, Lord. Give us the mind of Christ. క్రీస్తు కలిగిన మనసు నాకు దయచే, మాకు దయచే. చూస్తున్న, అంగీకరిస్తున్న, ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే క్రీస్తు కలిగిన మనసు దయచే. శరీర క్రియల నుండి విడిపించు, విడిపించాయి. ఈ పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, శరీర ఉద్రేకాలన్నిటి నుండి ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లయపరచబడును కాక అని వేడుకుంటున్నాను ప్రభు. లయపరచయ్యా. నీ ఆత్మనే గెలవాలయ్యా. నీ ఆత్మనే ఏలుబడి చేయాలయ్యా. శరీరము కాదు, శరీరం ఏలుబడి చేయటానికి వీల్లేదు చేస్తున్నాము. నీవే నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు. నా జీవితంలో జయము 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 ప్రకటిస్తున్నానయ్యా. I declare victory in the name of Jesus. కొద్ది వాటిలో నమ్మకం ఉంటే, కొద్ది వాటిలో జయం పొందితే, అత్యధికమైన వాటిలో కూడా మేము జయము పొందుతాం కదా ప్రభా. ఈ చిన్న చిన్న విషయాల్లో నేను జయం లేకపోతే మేము ఇంకా గొప్ప వాటిని జయించలేం కదయ్యా. I pray that you give us victory after victory, Lord. We are more than conquerors through Christ Jesus. అత్యధిక విజయం పొందుకున్న వారుగా మమ్మల్ని చెయ్యయ్యా. We plead in your presence, Lord. We plead and we say, we accept that we have no strength of our own, Lord. మాకు సొంతంగా ఎటువంటి శక్తి లేదు ప్రభు. నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ ఆత్మ ద్వారా అన్నవయ్యా. నీ ఆత్మ ద్వారా బలపరిచావా, నీ ఆత్మ శక్తిని దయచావా. We plead, Lord. ఇక్కడున్న మమ్మల్ని అందరినీ ఏ రీతి అయితే నువ్వు సిలువ ఎక్కి నీ ఆఖరి ఊపిరి వరకు నువ్వు ఎక్కడ కూడా అవిధేయత చూపించలేదు. ఎక్కడ కూడా నాకు అవ్వలేదు అనలేదు ప్రభు. ఎక్కడ కూడా నాకు చాలనలేదు. ఎక్కడ కూడా నేను ఆపేస్తున్నా, ఐ క్విట్ అని చెప్పలేదు ప్రభు. అటువంటి శక్తి ఇక్కడున్న మా అందరికీ, నాకు మా అందరికీ ఇప్పుడు అనుగ్రహించబడునుగా కానీ వేడుకుంటున్నాను. చేస్తున్నాము, నీవే దయచేయి. హెల్ప్ us not to be quitters, Lord. Help us to be victors, Lord. నీవే సహాయం ఇచ్చి, శక్తినిచ్చి నడిపించి. ఎందుకు ఈ మాట చెప్పమని ప్రేరేపించావు కానీ, ఎవరి కోసం చెప్పమన్నావు కానీ ప్రభా, నువ్వు చెప్పమన్నావు, చెప్పానయ్యా. నీ ఆత్మకార్యము జరిగించు, నీ ఆత్మకార్యాన్ని కొనసాగింపజే. మమ్మల్ని అందరినీ నీ రాకడ వచ్చేంతవరకు, లేకపోతే మా కడ ఊపిరి వరకు నమ్మకస్తులుగా చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్.